హలో, గుడ్ మార్నింగ్ ఒంగోల్. గుడ్ మార్నింగ్ ఒంగోల్. వనక్కం అండి మీకు కిరణ్మయ్య గారు. నమస్కారం అండి. వనక్కం, నమస్కారం, నమస్తే, నమస్కార, తర్వాత ఇంకేముంటాయి అన్నీ. ఎందుకండి ఇవాళ అన్ని చెప్తున్నారు? ఏమో చెప్పాలనిపించిన రోజు చెప్పనియండి, మళ్ళీ దానికి కూడా రీజన్ అంటే రీజన్ ఎక్కడ ఎత్తుక్కుంటూ ఉన్నాను నేను. ఓకే ఓకే ఓకే, మరి ఈరోజు ఎవరికైనా విషెస్ చెప్పాలనుకుంటున్నారా? లేదండి మెత్తి గారు, మీతో మాట్లాడదామనే చేశాను. అబ్బా, రోజు రోజుకి నేను ఇంకా ఏమంటారు, కాదు, కాలర్స్ ఎక్కువైపోయారు మీకు. బిజీ బిజీ. మార్నింగ్ 8 నుంచి స్టార్ట్ చేశాను నేను చేయడము. బిజీ బిజీ అని వస్తూనే ఉంది. మరి అది మంచి విషయమే కదండి. మన గుడ్ మార్నింగ్ ఒంగోలు చాలా మంది చేరుతుంది, చాలా మంది కాల్ చేస్తున్నారంటే ఎంత హ్యాపీ మూమెంట్ మనందరికీ. అవునండి, అవును అవును. టైం పట్టింది కానీ జనాలకు చాలా బాగా వెళ్ళింది. ఇంకా సంతోషపడాల్సిన విషయం ఏంట్రా అని అంటే, మన ఒంగోలులే కాదు, వెస్ట్ గోదావరి, గుంటూరు నుంచి కూడా మన యూట్యూబ్ షార్ట్స్ ఇవన్నీ చూసి కాల్ చేస్తున్నారు. అవునవును, చాలా మంచిగా అనిపిస్తుంది. అవును. నిన్న క్వశ్చన్ అడిగాను, చెప్పలేదు. నాకు తెలిస్తే కదా. కాదండి, కాలర్స్ అడుగుతానన్నారు కదా. లాస్ట్ కాలర్ మీరే అయ్యారు కదా. ఇవాళ అడుగుతానన్నారు కదా. యాక్చువల్ నేను క్వశ్చన్ మర్చిపోయానంటే నన్ను నేను తంతారా తండ్రగా. సరే, క్వశ్చన్ రిపీట్ చేయండి. ఇప్పుడు ఇందాక లక్ష్మీ కుమారి గారు చెప్పిన క్వశ్చన్కి ఇద్దరు ఆన్సర్ చెప్పేశారు, హ్యాపీ అండ్ రసూల్ గారు చెప్పారు. మీరు అడిగిన క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయండి. ఈరోజు మన కాలేజ్ ఎవరు చెప్తారో విందాం. బే ఆఫ్ బెంగాల్ ఏ స్టేట్ లో ఉంటుంది? బే ఆఫ్ బెంగాల్లోనే ఉంటుంది. కాదు. ఇండియా ఎడ్జ్లో ఉంటుంది. కాదు, అది అసలు ఏడుంది? అది స్టేట్ అయినా అసలు? అదే లాజిక్. అది స్టేట్ కాదు కదా. మరి ఆలోచించండి. అడుగుతాను ఇప్పుడు. మన నెక్స్ట్ కాలేజ్ బుర్ర తినేస్తాను, మామూలుగా ఉండదు. చూస్తూ ఉండండి లైవ్, ఓకేనా? అదిను ఏంటండి, నావి రావట్లేదు యూట్యూబ్ లో 2 days నుంచి నేను మాట్లాడింది. అంటే లాంగ్ వీడియోలో ఉంది చూడండి, ఎందుకంటే కన్వర్సేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళది. బిలో 1 minute చూసాను. ఓకే, లాంగ్ వీడియోలో కూడా లేదా? లేదు. ఓకే, నేను ఒకసారి మా ఎడిటర్తో చెప్తానండి, ఓకేనా? బై మిస్టేక్ ఏమైనా మిస్ అయిందేమో. నేను ఒకసారి మాట్లాడతాను, ఓకేనా? ఓకే, ఆన్సర్ అయితే మీరు లాస్ట్లో కాల్ చేసి చెప్పండి. నేనైతే అందరినీ క్వశ్చన్ అయితే అడుగుతాను, ఓకేనా? ఓకే అండి. మరి కాల్ కలవట్లేదు, బిజీ అయిపోతున్నారు మీరు. ట్రై చేయండి, లాస్ట్ 10 minutes ట్రై చేయండి. ఒకవేళ ఈరోజు కలవకపోతే ఇంకా రేపే ఆన్సర్ రివీల్ చేయండి. ఓకే 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 అండి, థ్యాంక్స్. మర్చిపోయా, ఈరోజు సాంగ్ పాడరా? అది ఏందా అడగకుండా పెట్టేశారే అనుకుంటూ. లేదు, సాంగ్ ప్లీజ్. ఈరోజు మాకు టెక్నికల్ ప్రాబ్లం వల్ల మేము ఈరోజు అడిగిన సాంగ్స్ ప్లే చేయలేము కాబట్టి మీరు మాకు నచ్చిన సాంగ్స్ లేదంటే మీకు నచ్చిన సాంగ్స్ ఏమైనా సరే పాడొచ్చు ఈరోజు. నిన్న నేను మొన్నొక రోజు పాడిన పాట నిన్న ప్లే చేశారు, తిలోత్తమ అనే సాంగ్. మీరు ఎప్పుడు వినలేదు అన్నారు కదా. అవునండి, నిజం చెప్పాలంటే నిన్న కూడా నేను వినలేదు తెలుసా. అవునా? నిన్న ప్లే చేశారండి, నాకు బాగా అనిపించింది. అంటే మేము స్టూడియోలో ఉంటాం కాబట్టి మాకు ఆ సాంగ్స్ వినపడవండి. ఓకే, నో ప్రాబ్లం, ఈసారి నేను డెఫినెట్గా వింటాను. ఇప్పుడు మా కోసం సాంగ్. మీ డ్రెస్ బాగుందండి. నాదే అండి ఇది. యాక్చువల్లీ ఏమంటారు, మనం ఏం కొన్నా కూడా హ్యాపీ గారు బోని చేయందే మేము వేసుకోలేమన్నమాట. అది నిజం. ఓకే, చెప్పండి. పాట 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 పాట. ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చెలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి. అలవో వలవో వలవో నావు బలహాసిని, మధు కలల మిదిలే నా కలల సుహాసిని.
ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వే నేనని అప్పుడో ఇప్పుడో ఎప్పుడో జగన్నానే చెలి అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి. నిజం చెప్పండి, ఈరోజు నేను వేసే యథ వేషాలన్నీ చూసి పాట పాడారు కదా, లేదండి. లేదా ఈ డ్రెస్ చూసి అలా అనిపించిందా మీకు ఈరోజు? అవునండి, నిజంగా అన్నట్టు అన్నారు. ఓకే, ఎనీవే థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అని కిరణ్మయ్య గారు. ఇలాగే కాల్ చేస్తుండండి, ఇలాగే మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు.